తీసుకోవాలి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ లీడర్స్ అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వచ్చానా? బాగున్నారా సార్? బాగున్నాను మీరు? బాగున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో రాజు సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. బాగున్నారు మీరు? బాగున్నా సార్. సార్ ఏంటి విషయాలు? సార్ చెప్పాలి సార్, మీరే చెప్పాలి సార్. మీరు చెప్తాంటే మేము నేర్చుకున్నా సార్. మేము రోజు చెప్తా ఉంటాం కదా, మీరే చెప్పాలి కదా. లేదు సార్, మీరు మాస్టర్ సార్, మీరు చెప్పిన కొద్ది మేము విద్యార్థులు నేర్చుకుంటాం సార్. సార్ ఓకే సార్. ఎవరిదో మైక్ ఆన్మ్యూట్లో ఉన్నట్టున్నది. మొహమ్మద్ ఇంతియాజ్. ఓకే, 2 సార్లు అయితే 2 సార్లు అలాగే ఓపెన్ చేసుకుంటారు. ఓకే, క్లోజ్ చేశాను.
ఎందుకంటే ఆ సార్ అన్మిటేషన్ ఇస్తే మైక్ ఓపెన్ చేస్తున్నాడు, మనకి బ్యాక్గ్రౌండ్ వినిపిస్తున్నాడు. ఓకే, అందరికి ఓపెన్ పెట్టాను అనమాట మైక్, నో ప్రాబ్లం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలా, మనం ఎప్పుడైతే మాట్లాడడం మనం మ్యూట్ చేసుకోవాలా. తెలిసిన సార్ అందరికీ ఎలా అన్మ్యూట్ చేసుకోవాలో ఎలా మ్యూట్ చేసుకోవాలో తెలుసు కదా. చెప్పండి సార్, మహమ్మద్ ఇమ్తియాజ్ సార్, మీరు మాట్లాడలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్. నమస్తే సార్, మహమ్మద్ ఇమ్తియాజ్, మీకు హ్యాండ్ ఆప్షన్ ఇచ్చాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా సార్? సార్ బాగున్నా సార్. బాగున్నారా సార్ మీరు? బాగున్నా సార్. చెప్పా సార్, చాలా రోజులు అయిపోయింది సార్. మీరే రావట్లేదు కదా, మేము మేము ఎప్పుడు ఇనే ఉన్నాం. ప్రతిరోజు మీటింగ్ అయితే నడుస్తూ ఉంటుంది ఎవ్రీడే. రావాలని వద్దా అనేది, మీటింగ్ అటెండ్ అవుదామా వద్దా అనేది మీ డిపెండ్ అయి ఉంటుంది. అవునా సార్? వేరే చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ ఉండే సార్, అందుకోసం రాలేకపోతున్నా. ఓకే సార్, జస్ట్ ఊరికే అంటున్నా సార్, నో ప్రాబ్లం సార్. దాని ఏమి సార్, అలా ఏం లేదు సార్. అది ఎవరి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే మనకి ఏదైనా పని ఉన్నప్పుడు కానీ మనం రాలేకపోతుంది. దాని ఏమి సార్, నేను ఊరికే అలా అంటున్నాను అంతే సార్. సార్ ఇంకా ఎలా ఉన్నారు సార్, ఏం నడుస్తుంది? సార్ బాగున్నా సార్, చెప్పాలి సార్ మీరే. ఇంత బాగే ఇప్పటివరకు అయితే దేవుని దయ వల్ల. సరే సార్, పీసీ మేట ఏంటి సార్, ఇప్పటివరకు ఏం అప్డేట్స్ లేవా? మీరు మీటింగ్ రాకపోతే లేకపోతే ఓపెన్ చాలా రోజులు అయిపోయింది, మరి ఏమైనా ఉన్నదా లేదా అన్నది. చాలా ఉన్నాయి, నేర్చుకోండి. మీ వ్యాలెట్ ఏముంటుంది, ఏం చెప్తుంది? మీ వ్యాలెట్ ఏముంటుంది, ఏం చెప్తుంది సార్? మీ వ్యాలెట్ ఏం చెప్తుంది సార్? చూడలేదు సార్, చాలా రోజులు అయిపోయింది. మరి అది చూడండి సార్, అది చూస్తే మీకు ఏమైనా డౌట్ వస్తే సరే ఇదేంటి అంటే నేను చెప్పగలుగుతాను కదా సార్. ఓకే ఓకే సార్. అందుకే అంటున్నాను సార్, చూడండి. అయితే చూస్తే మీకు అది అర్థమవుద్ది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా చెప్పడానికి రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మరి పట్టణ ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు? మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడినప్పుడే మ్యూట్ చేసుకోవాలి, మాట్లాడినప్పుడేమో మ్యూట్ చేసుకోవాలా. ఓకే ఓకే. అంటే మాట్లాడచ్చు, మీకు ఇంకేమైనా మాట్లాడచ్చు ఎనీ టైం సార్, మనదే. ఏం లేదు సార్, చూసుకుందాం ఇక పీసీ మీటర్ చూసుకొని అలా చేయండి సార్. ఓకే నా సార్. ఫస్ట్ ముందుగా మీరు ఓపెన్ చేయొచ్చు అంటే ఎక్కడ ఏమైంది ఏంటిది, మరి మీకు ఏం డౌట్ వస్తుంది. సో మరి మీరు ఎందుకంటే ఓపెన్ చేయక, మీ యొక్క వ్యాలెట్ని మీరు ఓపెన్ చేయక ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్ వ్యాలెట్ ఓపెన్ చేయక? దాదాపు సంవత్సరం అవుతుందా, 6 నెలలు? 4 months అవుతుంది సార్. 4 months అవుతుందంటే మొత్తం చేంజ్ అయిపోయింది సార్. ఈ కొంచెం కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేశారంటే అసలు ముందు దానికి దీనికి అసలు ఇది నా వ్యాలెటేనా అన్న ఒక ఇదిలో ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తారంటే అంత చేంజ్ అయిపోయింది అంటే ఇది నా వ్యాలెటేనా, ఇది నాదేనా, అసలు ఏంటిది, ఏమన్నా అసలు ఏమి లేదు ఇందులో అన్నట్టు మీకు అనిపిస్తుంది. అంటే ఏం లేదంటే అసెట్ రిటర్న్ అయిందని కాదు, మీ యొక్క అక్కడ ఏది అవి ఇటు పోయినాయని కాదు, రైట్ అట్లా అనమాట. సో పూర్తిగా కూడా చేంజెస్ అయిపోయింది సార్. అంటే ప్రత్యేకంగా ఈ 4 నెలల నుంచి వెళ్ళి మొత్తం చేంజ్ అయిపోయింది అన్నట్టు. కరెక్ట్ గా ఈ 4 నెలల నుంచి వెళ్ళి మొత్తం చేంజ్ అయిపోయింది. అయితే ఏ వ్యక్తి అయితే 3 నెలల ముందు, 4 నెలల ముందు, 2 నెలల ముందు చూడని వ్యక్తి ఉంటాడో అతన్ని ఓపెన్ చేసి చూసేసరికి అసలు ఏం అర్థం కాదు. అంటే ప్రతి ఒక్కరికి, మీకే ఒక్కరికి అని కాదు, అందరికి కూడా అలా ఏం అర్థం కాదు అనమాట. అలా అయిపోయింది అనమాట. మీరు ఇంతకుముందు ఎన్ని డీపీలు పెట్టారు సార్? అందులో డీపీలు పెడితే ఇప్పుడు మనకు 105 రాగానే మనం రిడీమ్ చేసే వాళ్ళము, అవి ఏమన్నా బ్యాలెన్స్ ఉండేనా అందులో? సార్ 52 ఉండే సార్. అవసరం లేదు, వదిలేసాను, 52 అయితే పర్లేదు. ఓకే. అయితే సిస్టమ్ ఏం చెప్పిందంటే అక్కడ ఏమున్నా కూడా మీరు అందరూ కూడా రిడీమ్ చేసేసుకోండి, లేకపోతే అవి మళ్ళీ కనబడవు అని చెప్పి 15 రోజుల్లో కనబడవు అని చెప్పి అందరికి మళ్ళీ ఇంకొక 45 రోజులు ఛాన్స్ ఇచ్చింది. అంటే టోటల్ గా 60 రోజులు ఛాన్స్ ఇచ్చింది అనమాట. ఇక్కడ అంటే ఫస్ట్ మనకి ఏం చెప్పింది, 105 అవ్వగానే మనం రిడీమ్ చేసుకోవాలి. అంటే కొంతమంది
105 కాలేవు, వాళ్ళది వేరే విషయం. ఒకటి వాళ్ళు ఎలా చేసుకోవాలా అనేది సిస్టమ్ మనకు అది ఇవ్వలేదు. కానీ 105 కాదు, 10,000, 5,000, 2,000, 7,000, 10,000 ఉన్న వాళ్ళు కూడా చేసుకోలేదు. సో అందుకని సిస్టమ్ చెప్పేసింది అనమాట మనకు ముందుగానే, ఇవి అక్కడ మీరు నిలబెట్టుకుంటే బెనిఫిట్ లేదు. సో దాన్ని రెడీమ్ చేసుకోండి, లేకపోతే మీకు ఒక సమ్ టైం ఇచ్చింది అనమాట. ఇచ్చి మరి మీరు చేసుకోకపోతే మళ్ళీ ఈ డేట్ వరకు కనబడవు అని చెప్పింది. అంతే, 15 రోజులు అని చెప్పింది. సో మనం రిక్వెస్ట్ చేస్తామండి. అది చెప్పిన డేట్ అయిపోయిందా సార్? వాళ్ళు ఇచ్చిన డేట్ ఏనండి చెప్తున్నా, అదే చెప్తున్నాను. 15 రోజులు అని చెప్పింది. 15 రోజులు అని చెప్పిన తర్వాత సార్ 15 రోజులు అయిపోయింది. 14 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం అడగడం జరిగింది, చాలా మంది పెండింగ్ ఉన్నాయి. సో మళ్ళీ 15 రోజులు పెంచింది. మళ్ళీ 15 రోజులు పెంచినాక ఏం చేసింది సార్? అయినా కూడా మళ్ళీ మనం అడుక్కున్న సిస్టమ్ మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ 30 రోజులు టైం ఇచ్చింది. అంటే మొత్తం ఇదంతా కూడా 56 రోజులు 58 రోజులు నడిచింది సార్, పెండింగ్ లో ఉంది. అంటే చేసుకునే వాళ్ళు ఇంకా చేసుకుంటారు అని చెప్పేసి 58 రోజులు 56 రోజులు పెట్టింది. ఆ 56 రోజులు అయిపోయింది సార్. 56 రోజులు అయిపోయింది. మళ్ళీ మరి మళ్ళీ కూడా 56 రోజులు గడిచింది. ఆ 56 రోజులు ఇచ్చిన 56 రోజులు అయిపోయింది, మళ్ళీ 50 రోజులు వచ్చింది. అంటే ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు అందుకే అన్నాను, మీరు 4 months అయింది కదా అంటే, ఆ 4 months అయింది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చాలైందో అప్పటి నుంచి మీరు లేరు ఇక. కారణం ఏదైనా కావచ్చు, బట్ నేను చెప్పేది అనమాట అట్లా. అదనమాట సార్, చూసుకోండి, పర్లేదు సార్, భయపడద్దు, ఎందుకు టెన్షన్ ఏముంది. ఇప్పుడు ఉందా సార్, ప్రెసెంట్ ఉన్నదా రెడీమ్ చేసుకునే ఆప్షన్? అది అయిపోయింది కదా. అయిపోయిందా? ఇప్పుడు 15 రోజులు ఇచ్చింది సార్. 60 days అన్నారు మరి అదే మళ్ళీ 60. అవును, 60 days ఇచ్చింది. అయిపోయి 60 రోజులు అయిపోయినాయి. లేరు కదా మీరు, మీటింగ్ రాలేరు, అది ఓపెన్ చేసుకోలేదు కదా మీరు. సార్ ఇప్పుడు నేను ఏమన్నాను, 15 రోజులు వచ్చింది, ఆ 15 రోజులు కూడా లేరు. మళ్ళీ ఆ మొత్తం 15 రోజుల కాడ 60 రోజులు ఇచ్చింది, ఆ 60 రోజులలో కూడా లేరు మీరు. ఆ 60 రోజులు అయిపోయి మళ్ళీ 60 రోజులు గడిచింది. మీకు అర్థమైంది ఇప్పుడు మేడం? అర్థమైంది సార్ మేడం. ఆ 60 రోజులు అయిపోయి మళ్ళీ 60 రోజులు అయింది. అంటే టోటల్ గా మీరు 4 నెలలు లేరు. ఆ 4 నెలలు కాలంలో ఇది జరిగిపోయింది మీకు చెప్పాను అనమాట. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంకొక విషయం కూడా వచ్చి రాబోతుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో మన సిస్టమ్ మన యూజర్స్ కి, అంటే పబ్లిక్ కి ఎప్పుడు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 6-7 సంవత్సరాల్లో నేను చూస్తున్న 6-7 సంవత్సరాలలో టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. అంటే ఎన్నో సిస్టమ్లలో ప్రతి ఒక్క సిస్టమ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ మన సిస్టమ్ లో నేను 2019 చూస్తున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. కానీ ఇప్పుడు ఈ రాబోయే 3-4 రోజుల తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండబోతున్నాయి. నియమ నిబంధనలు, షరతులు ఇలాంటివి ఉండబోతున్నాయి. కొత్త అప్డేట్ వచ్చింది సార్. ఇది నిన్ననే సాయంత్రం వచ్చింది. బట్ ఇంకా పూర్తిగా వాళ్ళు ఇవ్వలేదు బయటికి. వాళ్ళు ఇంకొక ఈ వీక్ లో అవన్నీ అప్డేట్ ఇస్తారంట సిస్టమ్ వాళ్ళు. అదేంటి, ఏం కథ, కొత్త నిబంధనలు ఏంటి, షరతులు ఏంటివి వచ్చినాక తెలుస్తాయి అన్నట్టు. అవి వచ్చినాక తెలుస్తుంది. అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఇప్పుడు వింటున్నాను. ఇన్ని సంవత్సరాల 2019 నుంచి కూడా నియమ నిబంధనలు లేవు. అంటే నియమ నిబంధనలు అంటే ఏంటిది, మనము ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడైనా కూడా రిఫర్ చేయాలి ఖచ్చితంగా సిస్టంలో. బట్ ఇక్కడ మీరు రిఫరల్ చేయకపోతే కుదరదు అనేది వేరే సిస్టంలలో ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కరిని చేయాలా, ఇద్దరిని చేయాలా, ముగ్గురిని చేయాలనేది ఉంటుంది. కానీ ఈ సిస్టంలో అలాంటి కండిషన్స్ లేవు ఇప్పటి వరకు చూసాను నేను. అది మన ఇష్టము, చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే చేయకుండా పర్వాలేదు, మనకు వచ్చింది మాత్రం రాకుండా మానదు. అలా ఉంది ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు అలా కాదు, ఇక్కడ నుండి అలా కాదు, మార్పులు చేర్పులు వస్తున్నాయని సిస్టమ్ కొద్దిగా మనకు ఒక హింట్ ఇచ్చింది. ఆ హింట్ ఏంటనేది మనకి ఈ వీక్ లో తెలుస్తే సార్. చూద్దాం అది ఏమొస్తుంది అనేది. అది వచ్చిన తర్వాత దాని గురించి మాత్రం వచ్చిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఏమంటారు సార్? ఓకేనా? ఓకే సార్. ఇది సార్, ఎందుకంటే మీరు 4 నెలలు అవుతుందన్నారు కనుక నేను మరి కొంచెం చెప్దామని ఇవన్నీ విషయాలు చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు. రైట్ సార్, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. రాయ్ సార్, చెప్పండి సార్. నమస్తే సార్. మనం టోకెన్ పర్మిలా 2 వ్యాలెట్, చిన్న కింది వ్యాలెట్ 2 వేసుకొని మెయిన్ వ్యాలెట్ వారం 7 రోజుల దాకా టైం ఉన్నదా సార్? ఒకటే రోజు చేసుడు అన్ని 3? లేదు, ఇప్పుడు అన్ని మారిపోతాయి. వీటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. అలా లేదు, అదంతా కూడా
చేంజెస్ కాబోతుంది. అంటే ఇప్పుడు ఇంకా రాకముందుకు ఇప్పుడు అట్లా పాతది ఉన్నదా? అంటే ఇప్పటివరకు అలా ఉన్నట్టే, కానీ ఆ, నిన్న మీటింగ్ లో ఉన్న ఇది నిన్న గ్రంథి సారు ఇంటర్నే చేశాడంట. ఆయన కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ కాలేదు అని చెప్పాడు. అంటే ఒక్కసారి చేసినా కానీ వెళ్ళిపోయి కాలేదా సార్? కాలేదు ఆహా, అదే చెప్పాడు, సరే. కాలేదని చెప్పాడు. అంటే ఆ, తన సరే. పని మొదలుపెట్టింది, తన పని మొదలైంది. అయితే అయితే ఇప్పుడు మనం చేయొద్దు సార్. ఇప్పుడు అది మనకు వచ్చేదాకా మనం ఇప్పుడు ఏం చేయొద్దు సార్. నన్ను అడుగు చేయకుండా బెటర్. సరే, ఓకే సార్. సరే, ఓకే. ఏమో సార్, ఇన్ని రోజులు వెయిట్ చేస్తాము, ఇంకా 4 రోజులు వెయిట్ చేయలేము సార్. ఏమంటారు సార్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సో వెళ్దాం, మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక మరి ఒకసారికి $180 పంపించాలి. పంపించి ఓకే, యూజిటీని ఎలా పంపించాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి లైవ్లో పంపిస్తాను. ఓకే, ఫస్ట్ మరి అది ఏ సారు అని చెప్పి చెప్పకూడదు కనుక ఆ సార్ అడ్రస్ కాపీ చేసుకుంటాను. అడ్రస్ కాపీ చేసుకోవాలి కదా. ఓకే, 1 minute. ఓకే, ఫస్ట్ అడ్రస్ కాపీ చేశాను. ఓకే, ఇక మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. నీరచ్చ వాళ్ళు సార్, మధు జనుకాల మేము మాట్లాడంటే మాట్లాడచ్చు, లేదంటే మాకు మ్యూట్ చేసుకోండి. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా సార్? మధు జనుకాల ఏమంటే మనము అంటే ఇది నిరచ్చట ఏమంటుంది సార్? ఆవగింతల అప్పగింతల, సారీ ఆవగింతలే ఏదో మేమేమో ఐదింపులు అంటాం. అలా వస్తూ ఉంటాయి, దాన్ని మనం బయటకి తీస్తూ ఉంటే ఇక్కడ మనకు మైక్ అన్మ్యూట్లో ఉంది కనుక వినబడుతుంది. ఏం చేయాలి, మనము మ్యూట్ చేసుకోవాలి. అసలు అన్మ్యూటే చేసుకోవద్దు, మనం మాట్లాడేది ఉంటేనే అన్మ్యూట్ చేసుకోవాలి. జస్ట్ మీకు అలా మైకు పెట్టాను, ఓపెన్గా పెట్టాను అంతే. సో ఎవరికైనా మీరు మాట్లాడాలనుకుంటే అడగాల్సిన పని లేకుండా జస్ట్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో అలా పెట్టాను అంతే. సో ఒకసారి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వండి, స్క్రీన్ షేర్ అవుతుందా? నమస్తే సార్, అవుతుంది సార్. అవుతుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ 108 USDTలు ఉన్నాయి, $86 సంబంధించిన బిఎన్బి ఉంది. సో ఇక్కడ నేను ఒక వ్యక్తికి $180 పంపించాలి. ఓకే, సో ఏం చేయాలా? ఈ $80లను యూఎస్డిటీగా మార్చాలి అంతే కదా, లేకపోతే అక్కడ యూఎస్డిటీ తక్కువ ఉంది, 108 ఉంది ఈ వ్యాలెట్లో. సో అందుకని ఏం చేస్తున్నా, ఈ బిఎన్బిని యూఎస్డిటీగా మారుస్తున్నా. ఇప్పుడు ఎలా అంటే పాన్కేక్స్లోకి వెళ్ళి మార్చాలి. వస్తాను చూడండి, ఎలా మార్చాలనేది కూడా మీరు ఎదురుగా చేస్తున్నట్టు తెలియదు కాదు, బట్ తెలియని వాళ్ళ గురించి ఇది చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. పాన్కేక్స్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది ఇంకా తొందరగా. ఓకే, సో ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, వ్యాలెట్ కనెక్ట్. సో అలాగే ఓకే, సో ఇక్కడ మనము యూఎస్డిటీని బిఎన్బిగా మార్చాలి. అంటే బిఎన్బి కింద ఉండాలి, సారీ బిఎన్బినే యూఎస్డిటీగా మార్చాలి. అంటే బిఎన్బి పైన ఉండాలా, యూఎస్డిటీ కింద ఉండాలా. ఓకేనా? సో ఎన్ని డాలర్లు మార్చాలనుకుంటున్నాం మనం ఇప్పుడు? $80. సో ఇక్కడ మనము 75%. ఓకే, ఇక్కడ మనము ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే $72 వస్తుంది అలాంటప్పుడు. ఓకే, 85 సార్ కింద పైన పెట్టండి, పైన కిందకి పెట్టండి. అలా కాదు, ఇక్కడ రాత అయిపోయి ఏం సార్, మీరు ఎన్ని డాలర్ చేంజ్ $20 ఇక్కడ రాత అయిపోయి ఏం సార్? చూడండి ఇక్కడ 75 కలర్స్ వచ్చేసిందా? అంటే ఇప్పుడు మనము బిఎన్బిని యూఎస్డిటీగా మార్చుతున్నాం సార్, మీకు అర్థమైందా? బిఎన్బి ఇదే కరెక్ట్ సార్, అదే. ఓకే, సో ఇలా ఇప్పుడు స్టాప్ చేస్తున్నాము. ఓకేనా, కన్ఫర్మ్. ఇక్కడ కూడా మనకి బిఎన్బి ఛార్జ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రైస్ అప్డేట్ అయింది కనుక
ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి స్వాప్ చేయాలి. ఇలాంటప్పుడు ప్రైజ్ మనం మార్చుతున్నప్పుడు ప్రైజ్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళాలి, లేకపోతే ఓవరాల్గా చార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది, అంతే, ఏం లేదు. ఓకే, మ్యాక్సిమం ఓకే అయిపోయింది సార్. ఇలా గ్రీన్ కలర్ వచ్చిందంటే అయిపోయినట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనకు బిఎన్బి ఇక్కడ ఎంత ఉండే, $80 సంబంధించిన బిఎన్బి ఉండే. ఇప్పుడు మనము $82 సార్. సార్ $82 సార్, $82. $82 సంబంధించిన ఉండే. ఇప్పుడు చూడండి, అందులో 75 తీసేసాం, పైన $183 ఉన్నాయి. ఇక్కడ నేను ఈ డాలర్ని మరి ఒకసారి పంపించాలి. సో ఇక్కడ సెండ్, ఓకే, ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయాలి. ఓకే, అల్లో టు పేస్ట్ పెట్టి ఇక్కడ ఎన్ని డాలర్ పంపినప్పుడు నేను డాలర్ రాయాలి, 180. ఓకే, సో ఇది ఆ సారికి పంపిస్తున్నాం. ఓకే, సో ఇలా పంపించాలి. ఇక్కడ కొన్ని క్షణాలు ఆగాలి. ట్రాన్సాక్షన్ ప్రోగ్రెస్, బ్లాక్ చైన్ వ్యాలిడేషన్ ఈజ్ అండర్ వే, దిస్ ఇస్ మేబీ టేక్ ఏ ఫ్యూ మినిట్ అంటాడు, కానీ వెంటనే వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఈసారికి నేను స్క్రీన్ షాట్ పంపించాలి. హిస్టరీ, ఓకే, టుడే. సో ఇక్కడ మరి ఇది కాదు, ఇంకా రాలేదు, హిస్టరీలోకి వస్తుంది. ఓకే, యూహెచ్టీ ఆల్రెడీ కట్ అయిపోయినాయి. యూహెచ్టీ చూస్తారు మీరు, ఆల్రెడీ 180 ఉంటే. ఓకే, ఇప్పుడు ఇది ఈ స్క్రీన్ షాట్ని మనం సార్కి పంపించాలి. స్క్రీన్ షాట్ తీశాను. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ అవుతుంది కనుక ఆ సార్ పేరు మీకు తెలిస్తే కనుక ఏం చేయాలి, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఆ సార్కి స్క్రీన్ షాట్ పెట్టి మళ్ళీ నేను స్క్రీన్ షేర్ ఆన్ చేస్తాను. ఎందుకంటే గోప్యంగా కొన్ని నాకేం పర్లేదు, బట్ వాళ్ళకి మనం గోప్యంగా ఉంచాలి కదా. నాకేం పర్లేదు, నా గురించి నేను ఒక్క నిమిషం వాళ్ళకి పంపిస్తున్నాం. పంపించి మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఓకే సార్. సో ఆ సార్కి కూడా పంపించేసాం. ఓకే, సార్ చూసుకున్నారు, బ్లూ కలర్ టిక్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఓకే, లేదంటే మనం మీటింగ్లో ఉంటాం, మళ్ళీ మర్చిపోతాను నేను. ఓకే, సో ఇక ఓకే, స్క్రీన్ షేర్ అయిపోయి మళ్ళీ చేస్తాను. బట్ కొన్ని విషయాలు, దానికంటే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో సిస్టమ్ మనకి స్టార్టింగ్లో మనకు మంచి అప్డేట్తో రావడం జరిగింది. ఇది ఎప్పుడు 2022లో, అంటే పీవీసీ మార్చిన తర్వాత. సో ఒక క్రిప్టో అంటే ఏంటి, మన వ్యాలెట్ ఏంటి, స్టేకింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత మెల్లమెల్ల ఫార్మింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు కొంచెం ఏమంటుంది, దాన్ని ఒక వే అనేది చూపించడం జరిగింది అనమాట. అసలు ఏంటి, ఏం కథ, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనకు చూపించడం జరిగింది. సో దానికి అనుకొని మనము చాలా నేర్చుకోవడం జరిగింది సిస్టమ్ నుంచి వెళ్ళి. అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, వ్యాలెట్ అంటే ఏంటి, అసలు స్టేకింగ్ అంటే ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, ఇది మనకు పీవీసీ వాళ్ళు ముందుగా నేర్పడం జరిగింది. బట్ ఆ తర్వాత వేలల్లో సిస్టంలు వచ్చాయి, వాళ్ళు కూడా స్టేకింగ్ అని, ఫార్మింగ్ అని, అంటే ప్రతిదీ కూడా కాపీయే. వీళ్ళు మాత్రమే కాపీ చేయలేదు, ఎవరు, పీవీసీ వాళ్ళు. మేబీ ఉండొచ్చు, బట్ అంతకుముందు, బట్ నాకు మట్టుకైతే నేను ఇప్పుడు ఇంకా స్టేకింగ్ చేయలేదు వేరే సిస్టంలో. బట్ ఈ సిస్టంలో వచ్చిన తర్వాత వేరే సిస్టంలో చేశాను మళ్ళీ. అంటే ఫస్ట్ ముందుగా మన పీవీసీ, అది వచ్చిన తర్వాత
వేరే సిస్టంలో కూడా మళ్ళీ ఈ ఒక ఇది ఏమంటారు స్టేకింగ్ అని అది ఇవని ఇలా వచ్చాయి. అంటే వీళ్ళతోనే నేర్చుకుంటారేమో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, మనకు మన సిస్టమ్ మీద నెగిటివ్ థాట్ ఉండొచ్చు, నేను కాదని అనను. అయినా కూడా సిస్టమ్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఓకేనా? ఎప్పుడు కానీ మనము మళ్ళీ మనని ఇదే సిస్టమ్ పైకి తెచ్చేది అనమాట. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనని పైకి తెచ్చే సిస్టమ్ ఏదంటే ఇదే సిస్టమ్, వేరేది లేదు ఇంకా నాకు తెలిసి. వచ్చినా కూడా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్త సిస్టమ్ వస్తే ఫస్ట్గా ముందుగా వెళ్ళిన వాళ్ళకి డబ్బులు రావచ్చేమో కానీ, అంతేగాని అది కూడా మళ్ళీ కొన్ని రోజులే. నిన్న కూడా కొంతవరకు మనం మాట్లాడుకున్నాము. ROI అంటే మన అమౌంట్కు ప్రతిరోజు జనరేట్ అయ్యే సిస్టాలని, ఎవ్రీడే జనరేట్ అయ్యే సిస్టాలని ROI అంటాం అనుకుంటాను. మేబీ ROI అంటే అర్థమేంటి సార్? పూర్తి నాకు ఐడియా లేదు, ఎవరైనా చెప్తారు ఇప్పుడు. ROI అంటే నా భాషలో చెప్పాలంటే రోజు అంటే మనం పెట్టిన అమౌంట్కి ఇన్వెస్ట్ చేసిన దానికి ఎవ్రీడే ఇంత పర్సంటేజ్ అని ఇన్కమ్ ఇచ్చేదాన్ని ROI అంటాం అనుకుంటున్నాను నేనైతే. అలా ఇచ్చే సిస్టాలు ఇప్పటివరకు మరి ఒక 10,000 సిస్టాలు వస్తే అందులో 9,999% నిలబడలేకపోయాయి. ఎంత పర్సెంట్ సార్? 100లో చెప్పుకుంటే 98 సిస్టాలు ఫెయిల్యూర్. 100 సిస్టాల్లో 99 సిస్టాలు ఫెయిల్యూర్స్ అయ్యాయి. అంటే అవి నిలబడవు, ఎందుకంటే అవి ఇవ్వడానికి కుదరదు. సో అలాగని చెప్పేసి మరి మనది సెంట్రలైజ్డ్. సో రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. ROI అంటే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన ఇన్వెస్ట్మెంట్కి ఎవ్రీడే రిటర్న్ ఇచ్చేదాన్ని ROI అంటాం. అంటే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా ఇచ్చేదాన్ని ROI అంటాం కదా. సో అలాగా 100 సిస్టాల్లో 99% ఫెయిల్యూర్ అయ్యాయి, ఇవ్వలేరు వాళ్ళు. అలాగని చెప్పేసి కొన్ని సిస్టాలు, సో మనదంటే సెంట్రలైజ్డ్. ఇప్పుడు 1-2 సిస్టాలు నాకు తెలుసు, పేర్లు కూడా ఉన్నాయి, బట్ పేర్లు వాడను ఇక్కడ. డీసెంట్రలైజ్డ్ సిస్టాలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి సార్ ROI ఇవ్వడంలో. డీసెంట్రలైజ్డ్ సిస్టాలు కూడా ఫెయిల్ అయ్యాయి. మరి మనది దగ్గర ఏముంది సార్ ROI అనేది మీరు అనొచ్చు. ROI అనేది ఏంటంటే సార్, మనం స్టేకింగ్ చేసిన అది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. దానికి కూడా ఎవ్రీడే ఇన్కమ్ రెడీ అవ్వాలి, దాన్ని ROI అనొచ్చు. మనకు నార్మల్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా మరి అది డబల్ ఇస్తున్నాడు అంటే అది కూడా ROI కిందకి లెక్క వస్తుంది. అవునా? సో ఇంతకుముందు మనకు సిస్టము లక్షల్లో కాదు కోట్లలో పెట్టుకోండి నేను ఇస్తాను రెడీ అంది. స్టార్టింగ్లో పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అవునా? స్టార్టింగ్లో పెట్టుకున్న వాళ్ళు కొంతమంది లక్షల డాలర్లు కాదు సార్, కోట్ల డాలర్లు పెట్టుకున్నారు. డాలర్లే, రూపాయలు కాదు. సో అప్పుడు అన్లిమిటెడ్ పోయింది. అంటే నేను అంత ROI ఇవ్వలేను అని చెప్పేసి ఈ సిస్టమ్ కూడా అంతగా నేను ఇవ్వలేను, మరి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి. అలాగే ఆ తర్వాత మళ్ళీ 50,000 చేసింది. అంటే లాస్ట్ ఫైనల్లీ అంటే 50,000 USDT కంటే ఎక్కువ చేసుకోరాదన్నది. ఆ తర్వాత ఫార్మింగ్ 25,000 కంటే ఎక్కువ చేసుకోరాదు ఒక వ్యాలిటీకి అని చెప్పింది మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ ROI ఇస్తుంటే అయినా కూడా పబ్లిక్ దగ్గర మనీ ఉంది, పెట్టుకుంటున్నారు కనుక ఏది ఇవ్వట్లేదు, ఈ ఒక్క సిస్టమ్ ఇస్తుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత 10,000 చేసింది. ఆ 10,000తో కూడా మరి మనము మరి ఇవ్వలేకపోవచ్చేమో అన్నట్టుగా ముందుగానే ఎప్పటికప్పుడు తన అప్డేట్ను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ 5,000కు మాత్రమే లిమిటెడ్ చేసింది. ఒక వ్యాలెట్కి 5,000 USDT లాస్ట్. అవునా? మనం చూస్తున్నాం కదా సార్, అంతగా చేసింది. సో ఇంత ఇవ్వగా చూతాము, బట్ ఎవరు కూడా మరి సిస్టాన్ని ఎంకరేజ్ చేయడంలో ఫెయిల్యూర్. అలాగని చెప్పేసి సిస్టమ్ దగ్గర మైనస్ లేవంటే ఉన్నాయి, బట్
నేను చెప్పేది ఓవరాల్గా మాట్లాడుతున్నాము. ఇంకొక సిస్టంలో మనం 10 సిస్టంలో నేను వర్క్ చేశాను. దీంతో పాటు ఆ 10 సిస్టాలకి దీనికి తేడా అనేది ఏంటని మీకు చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను అనమాట. అంతే. సో ఇది ఎవరికి అర్థమైంది అంటే, అవును కదా నేను వేరే సిస్టమ్ కూడా చేశాను కదా, మరి అందులో ఏమొచ్చింది, నాకు ఇందులో ఏమొచ్చింది అనేది మీరు కొద్దిగా మనం చేసిన వాళ్లకు ఆలోచించుకుంటే ఇది నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది అర్థమవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మరి ఇది మన కోట్లు ఇచ్చింది అందుకని చెప్పేసి దీనికి ఓట్లు వేయండి అని చెప్పట్లేదు, నేనేం అలా కాదు చెప్పేది. బట్ జనరల్గా మాట్లాడుకుంటే ద బెస్ట్ సిస్టమ్ అని చెప్తాను ఇది పీవీసీని. ఎదురుకుంటే డబ్బులు వేయడం కొడతారేమో మేబీ, అవునా సార్? అంటే నేను వేరే దానికి దీన్ని కంపారిజన్ చేస్తున్నాను సార్, అట్లా అనమాట, అట్లా చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో అందుకని ఇది మరి నేను ROI ఈ 10,000 కూడా ఇవ్వలేదు అని చెప్పేసి లాస్ట్ 5,000 చేసింది. 5,000 తర్వాత నేను ఒక పదం వాడాను, ఏమని, మళ్ళీ 2,000 చేస్తుంది కావచ్చు అని చెప్పేసి. బట్ నాకు అది అనిపించట్లేదు ఇప్పుడు. పూర్తిగా ఇది క్లోజ్ చేస్తుందేమో అనుకుంటున్నాను. కానీ ఈ కొత్తగా నిన్న అప్డేట్ వచ్చిన దాంట్లో ఉంటుంది, నిలబడుతుంది అని చెప్తుంది. అంటే అది కూడా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎట్ల పడ్డాను తర్వాత ఇది రెండును, ఇది రిఫరల్ ఇన్కమ్ రెండును ఉంటాయి అనిపిస్తుంది, అవునా? అందుకని సిస్టాన్ని నేను అందుకే అప్రిషియేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ వస్తుంది కనుకనే అప్డేట్ అనేది, మనం అంటే మన భాషలో అప్డేట్, తెలుగులో మాట్లాడుకుంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కనుక ఇప్పటిదాకా నిలబడింది. సో మన మనసు ఏం చెప్తుంది, నిజమే కదా, మనం ఏది కూడా సిస్టానికి మనము రిఫరల్ తీసుకురాలే. సో ఇన్ని సంవత్సరాల్లో రిఫరల్ అంటే ఖచ్చితంగా మీరు ఈ సిస్టంలో వర్క్ చేసిన వాళ్ళు వేరే కాడ చేయొద్దని, లేకపోతే తను ప్రత్యేకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఏం పెట్టలేదు ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాలలో. ఇప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాబోతున్నాయి. ఏం వస్తుందో నాకు తెలీదు. నాకు తెలిసి మళ్ళీ కూడా నాకు తెలిసి ఈరోజు ఒక మెసేజ్ చూశాను ఒక సార్ది, చెప్పను ఆ సార్ ఎవరు అనేది, మేము మీటింగ్లోకి వస్తారు సార్, మీతో చెప్పుకుంటే మీరు నన్ను అలా అన్నారా చెప్తారా అనుక ఆ సార్ ఆవేదన, నాకు 3 సంవత్సరాల ముందు నాకు చెప్పలేదు సార్ ఇట్లా ఖచ్చితంగా రిఫర్ చేస్తేనే వస్తాను అని. ఇంత దరిద్రం అనే పదాన్ని వాడారు సార్. సార్ మీ పేరు చెప్పాను, మీరు ఉంటే కూడా టెన్షన్ పడకండి, మీరు మీటింగ్లో ఉంటే కూడా మీరు టెన్షన్ పడద్దు, ఓకేనా? నేను జనరల్గా మాట్లాడతా, ఎవరి పేరు ఎప్పుడు కానీ ఇదివరకు ఒక పేరు మీ యొక్క ఆలోచన నాతో షేర్ చేసుకున్నారు అలా అని చెప్పేసి నేను మీరు మొత్తం పూర్తిగా ఇక్కడ బయటకు 10 మందిలో మీ పేరుతో సహా తీసుకొచ్చి పెడతానని చెప్పి అనుకోదు సార్. నేను జనరల్గానే మాట్లాడతా. అది మీకు ఆవేదన మీరు చెప్పుకున్నారు నాతోని, మీరు అంటే టెక్స్ట్ మెసేజ్లో మీరు నాకు పంపించారు, దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? ఒకసారి ఆవేదన చాలా ఉంది ఇందులో, చెప్పాలంటే ఇంత పెద్ద చదవడానికి కూడా లేదు అనుకోండి. సార్ చాలా పెద్ద రాశారు, నేను చదవలేదు సార్. మీరు లాస్ట్లో ఒక ఏది చెప్పారో, కేవలం నా బాధ మీతో చెప్పుకుంటున్నాను సార్, మీరు ఫీల్ కాకండి అన్నారు కదా, దానికి నేను మీకు ఓకే నో ఇష్యూ అని పెట్టాను. అదొకటి చదవను, మిగతా చదవలేదు. కాకపోతే ఒకటి స్టార్టింగ్లో మీరు దరిద్రం అనేది రాశారు కదా, అప్పుడే అర్థమైపోయింది మీ ఆవేదన. అవును సార్, నేను మీ ఆవేదనగానే తీసుకుంటాను, నన్ను ఏదో అంటున్నా సార్, నేను ఎప్పుడు అనుకోను. చూడండి సార్, ఇది మరీ దరిద్రం సార్. 3 years బ్యాక్ ఫార్మింగ్ చేసుకున్నప్పుడు మాకు సిస్టమ్ చెప్పలేదు, మీకు రివార్డు న్యూ పర్సన్ వస్తే ఇస్తాను అని. టోటల్ అమౌంట్ పెట్టాక 3 yearsకి రివార్డు డబుల్ అయ్యాక P2P అంటే ఎలాగా వాడి చేతిలో ఇరుక్కున్నామని అనేది పదం వాడుతున్నారు. బట్ P2P అనేది మీరు నిజంగా ఆలోచించుకుంటే మరి మీరు వేరే సిస్టాల్లో ఉన్నారో లేదో తెలియదు, కొన్ని అంటే ఉండడం అంటే చేయడం అని కాదు, తెలుసుకున్నారో లేదో తెలియదు. P2P అనేది కూడా వేరే సిస్టాల్లో ఇవ్వరు సార్ ఈ విధంగా, బట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, అదొకటి. ఓకే, ఏదేమైనా మనకు బాధ కలుగుతుంది, మనం లేట్ చేసుకున్నాం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం ఎంట్రీ రాంగ్ తీసుకుంటాము, బట్ మన రాంగ్ ఎంట్రీ అని కూడా మనకు రైట్ అమౌంట్ రావాలంటే రాదు, ఓకేనా? సో అలాగని చెప్పేసి నాకు ముందే తెలుసు అంటే తెలియదు
ఈవెన్ నేను కూడా ఉన్నాను, మీ బాధలో నేను కూడా ఉన్నాను, మీరు ఏదైతే బాధపడుతున్నారో దాంట్లో నేను కూడా ఉన్నాను. బట్ నేను అదర్ సిస్టాన్ని చూసుకుంటూ వస్తాను అనమాట. ఆ తర్వాత నేను మనసుని ఒక స్టెబిలిటీ చేసుకుంటాను అనమాట. మళ్ళీ నాకు నేను కొంచెం వర్రీ అవుతాను అప్పుడప్పుడు. వర్రీ అయ్యి మళ్ళీ వర్రీ అవ్వడం అంటే ఆవేదన, ఏమంటారు సార్, మనం తొందరపడ్డము, దాన్ని మనం అరే ఇలా జరిగిపోయింది అని బాధపడ్డము, ఇవన్నీ కలిపి ఏమంటే ఆవేదన అనుకోవచ్చు. సో అలాగే నేను కూడా వేరే సిస్టమ్ చూసి మళ్ళీ అప్పుడు అనుకుంటాను అనమాట. ఏమంటారు పశ్చాత్తాప? చెప్పండి సార్. పశ్చాత్తాపము అంటే మనం ఎవరికైనా కాదు, అది ఎవరికైనా మనం ఏదైనా చేసి కాదు సార్, మనం అది ఎవరికైనా ఏదైనా చేసిన తర్వాత మనం బాధపడడాన్ని పశ్చాత్తాపం అంటారు కదా, దీని ఏమంటాం? ఇది కూడా అంతేనా? ఓకే, ఏది ఏమైనా లిమిట్. ఓకే. సో P2P అంటే ఎలాగా, వాడి చేతిలో ఇరుక్కున్నామనే పదం వాడారు. ఓకే, నో ప్రాబ్లం, ఇరుక్కున్నట్టు కూడా అవుతుంది. ముందే చెప్తే బాగుండు సార్. ఇదంతా కూడా ఇది ఒక ప్రాజెక్ట్ సార్. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మారుతూ వస్తుంది. ఇప్పుడు చూసారు, ఇప్పుడు నేను అందుకే పూర్తిగా చెప్పాను అనమాట మీకు మనకి. సో ఎప్పుడైతే ఇదంతా కూడా ఈ P2P ఇది ఫార్మింగ్, స్టేకింగ్, ఇవన్నీ కూడా నేను గత 6 నెలల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి బంద్ అయిపోద్ది అని చెప్పేసి, అది బంద్ అయిపోతే ఇంకా డీసెంట్రలైజ్ అవుతుంది, బయటకు తీసుకెళ్తాడు. లోపల ఓన్లీ మనకు బయటకి ఉన్నదాన్ని బయట తీసుకోవాలంటే P2P ద్వారానే తీసుకోవాలి. ఇంకా మళ్ళీ నేను పెట్టుకోవడానికి లేదు. ఇక నువ్వు మేబీ ఉండకపోవచ్చేమో కొత్త వాళ్ళు. ఇప్పుడు మీరు అలా బాధపడుతున్నారు కదా, మీకేంటంటే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా సార్, ఒకవేళ బంద్ అయిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పండి సార్. మళ్ళీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు, ఓన్లీ నీకు వచ్చిన దాన్ని తీసుకోవడానికి మాత్రమే. ఓకేనా? అలా ఉండొచ్చు. సో ఓకే, ఏది ఏమైనా మీరు చాలా పదాలు వాడారు, బట్ ఇక్కడ నేను చెప్పడానికి కరెక్ట్ కాదని చెప్పట్లేదు, నోపల ఎనివే. సో అవును, ఇది కూడా అందరి బాధని. కొంతమందికి ఏంటంటే $100 డబుల్ అవుతుంది, మనం తీసుకుందాము అనుకున్నాము, సరికి ఇక్కడ ఏమైంది అంటే మరి $10 తీసుకోవడం అనేది కూడా బాధాకరమైన విషయమే. ఎస్, 100% నేను మీతో ఏకీభవిస్తాను. బట్ ఇదంతా కూడా చాలా రాశారు. ఎంతమంది బాధపడుతున్నారు వాడి వల్ల ఒక్కరు. ఓకే, చాలా మంది బాధపడుతున్నమాట వాస్తవమే. మరి ఇదే సిస్టము స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి, మరి ఇదే సిస్టము $100 వచ్చిన PVC మెటా $1,250 చేసి ఇచ్చింది. సో ఓకే, మన బాధలో మనం ఒకరిని తిట్టగలుగుతాము, నో ప్రాబ్లం, నేను కాదని నేను అనను. ఎవరికైనా కోపం వస్తుంది, కోపం రాదు అని కాదు, వస్తుంది. ఎందుకంటే డబ్బు పెట్టిన వాళ్ళకి డబ్బు రాకపోతే ఎవరికైనా ఆ కోపం రావడం అనేది సహజం సార్, అది మీ బాధ. బట్ ఇదే సిస్టము మనకి మరి $100 కాయిన్ తీసుకున్న వాళ్ళకి, అంటే $100 టోకెన్ కొనుక్కున్న వాళ్ళకి మరి ఒక్కొక్క కాయిన్ వాల్యూ $1,250 చేసి విత్డ్రాల్ చేసి కూడా ఇచ్చింది. సో మనము మరి దాన్ని స్వాప్ కూడా చేసుకున్నాము వితౌట్ ఎనీ ఛార్జ్, VNV లేకుండా, ఛార్జ్ లేకుండా కూడా బయటకి ఇవ్వడం జరిగింది. బట్ ఎందుకంటే చాలా మంది ఆ టైంలో యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు మనకు మీరు తిరుగుతున్నారు, నో ప్రాబ్లం, అది ఎందుకంటే మీ బాధ సార్, నేను తిట్లు ఇక్కడ చెప్పట్లేదు కదా, టెన్షన్ పడకండి. సో అది మన బాధ, తిరుగుతున్నామంటే అది మన బాధ. వాడు అలా అవుతాడు, వాడు ఇలా అవుతాడు. ఒకసారి ఒక పెద్ద సార్ కూడా వాడి చేతులు పడిపోతాయి అవి ఇవని కూడా, అంటే నన్ను కాదు సార్, ఇది అంటే ఈ అడ్మిన్ని, సో అలా కూడా వాడారు. ఎందుకంటే అది వాళ్ళ బాధ. అవును, అట్లా అనమాట. సో మరి అదే సిస్టము మరి $100 తీసుకున్న వాళ్ళకి $1,200 కూడా వేసి ఇచ్చింది. అంటే నేను అనుకుంటాను అప్పుడప్పుడు అలాంటి విన్నప్పుడు అది లెవెల్ అయిపోద్దేమో అనుకుంటాను నేను. ఓకే, సో ఇక TML సార్, వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎట్లీ వాడు 0.1 అవుతున్నాయి కదా సార్? అవుతుంది కదా సార్, నేను చేయలేదు, చూద్దామా అవుతుంది. కానీ ఒకటి నిన్న మనకు సారు మన ఒక మాట చెప్పారు, మన గన్సో సార్ నిన్న 3 వ్యాట్లు ఒకేసారి చేసినా కూడా ఎడ్లీ బడుగు తీసుకోలేదు అనే పదాన్ని చెప్పాడు. మరి అది ఇంతవరకు నిజం తెలీదు, మళ్ళొకసారి మాట్లాడితే
బెటర్. సరే, ఒకసారి కనుక్కోండి సార్. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్, ఒకసారి ఫ్రీగా ఉంటే అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే సార్. మీరు 3 వ్యాలెట్లు. నమస్తే సార్. ఒకసారి మళ్ళీ మీరు చెప్పిందా చెక్ చేస్తున్నాను సార్, అకౌంట్లోకి వెళ్ళి ఒక్క సెకండ్. పర్లేదు టైం తీసుకోండి, నో ప్రాబ్లం. చెక్ చేయండి సార్ ఒకసారి. అలా అవుతాయి కనుక ఇప్పుడే నేనే చేసిస్తాను ఒక వ్యాలెట్, అంటే 3 వ్యాలెట్ చేసిస్తాను అట్లా, అందుకని. ఆ, 5వ తారీఖు చేసింది ఎక్స్పైర్డ్ లోకి ఇచ్చేసాడు సార్. 5 జనవరి 5వ తారీఖు చేసింది, చేస్తే 5వ తారీఖు చేసింది ఎక్స్పైర్డ్ లోకి 5 జనవరి వెళ్ళిపోయింది. నిన్నే కదా సార్, 5 జనవరి నిన్నే. అదే చేశాను, అది ఎక్స్పైర్డ్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఇలా చెప్పండి మీరు. నేను అనేది ఏంటంటే ఒక వ్యాలెట్ ఏ అనుకుంటే బిసి, అంటే ఈ 3 ABC 3 ఒకేసారి చేశారా నిన్న? చేశాను సార్, అయ్యి 5వ తారీఖే 2 చేశాను. ఇప్పుడు మీరు రెఫరల్ ఫార్మింగ్ లో ఆ 2 కూడా ఉన్నాయి ఇంకా. కానీ 5వ తారీఖు చేసిన దాంట్లో మొదటి రోజు ఎలిజిబుల్ లో చూపించింది, ఇప్పుడు ఎక్స్పైర్డ్ లోకి వెళ్ళిపోయింది. అది అదేంది, అది 7 రోజుల దాకా ఉండాలి కదా ఎక్స్పైర్ కాకుండా. అంటే అయినా నేను ఉండాలి కదా లేదా కానీ కాదు, అది ఆల్రెడీ మార్పు అనేది జరిగింది. ఓకే, సో అది ఏంటనేది అందుకే సార్ మనం నిన్న అనుకున్నాం, చేయకపోవడం బెటర్ అనుకున్నాం కానీ అనుకున్నాం కదా నిన్న సాయంత్రం. ఓకే, సో ఇప్పుడు టీఎన్ మళ్ళీ సార్కి అర్థమైంది ఏంటంటే ఓకే ఇప్పుడు చేయకపోవడం బెటర్, ఏంటో చూద్దాం. అది రాని బయటకు రాని ఏంటి అనేది అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనం చూద్దాం సార్. టీఎన్ మళ్ళీ సార్ అవ్వట్లేదు అంటే అంటే ఇప్పుడు అవుతుంది, ఫార్మింగ్ అనేది అవుతుంది కానీ ఎర్లీ బర్డ్ కాదు అని నా అర్థం. అయితే వెయిట్ చేసి చూద్దాం. అవును సార్, వెయిట్ చేద్దాం. నన్ను అడిగితే నేను అదే మాట అంటాను, వెయిట్ చేద్దాం అంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వావ్, ఇక్కడ ఏంటి సార్ ఒకటి బ్రేవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆలోచించకు మ్యూట్ చేసుకో సార్, ఎవరైనా అడ్మిట్ ఉంటే సార్ నేను అందరికి మ్యూట్ పెడితే ఎవరు సార్? గురు తెలియదు. అవును సరే, ఓకే మ్యూట్ చేశాను. ఇటు ఆన్ చేసి అటు ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. బంద్ చేసుకోవాలి కదా, బంద్ చేసుకొని మాట్లాడుకోవాలి, మ్యూట్ చేసుకొని మాట్లాడుకుంటే అయిపోయాయి. ఓకే, సైమన్ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి సార్, మీరు అడ్మిట్ అయ్యారు కదా. సార్ నాది అది 1.5 అది అయితే లేదు సార్, 1.0 పెట్టుకోనికి ఎంత చేసినా. అయితే ఆగండి సార్, ఇప్పుడు ఎందుకంటే మనకు అర్థమైంది ఏంటంటే ఎందుకు కాలేదు అని మనకు అర్థమైంది. మీకు నేను చెప్పడం మర్చిపోయాను. అంటే సిస్టమ్ అప్డేట్ జరుగుతుంది, అప్డేట్ చేస్తుంది అని అర్థమైంది మనకి. ఎందుకు చూడండి సార్, నిన్న మనకు ఆ సారు ఎర్లీ బర్డ్ లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయని మనకు ఇప్పుడు అర్థమైంది. ఎర్లీ బర్డ్ అంటే ఇప్పటిదాకా ఎర్లీ బర్డ్ పోయిన సంవత్సరం ఆగస్టులో చాలా అయింది, మొన్నటి వరకు కూడా చాలా బాగా జరిగింది, స్మూత్ గా జరిగింది. బట్ అది నిన్నటి నుంచి రావట్లేదు ఎర్లీ బర్డ్ కానీ. సో వర్క్ అనేది జరుగుతుంది 1 వీక్ నుంచి వెళ్ళి అని అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఈ చేంజెస్ అనేది జరగట్లేదు. మేబీ ఇప్పుడు ఈ షరతులు అవి వర్తిస్తాయని చెప్పేసి ఏదైతే అది ఆ అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు అవుతుంది సార్, అంతవరకు కాదు సార్. అట్లా సార్, అదే మస్తు ట్రై చేస్తున్నారు, రోజు ఎంత చేసినా మీరు ట్రై ఆపకండి, బట్ మేబీ జరగచ్చేమో చూద్దాం. నాకు తెలిసి అప్డేట్ వచ్చేదాకా అవ్వదు, అలాగని చెప్పేసి మీరు ఆగద్దు. మీరు మీ ట్రైని మీరు చేస్తుండండి అంతే. లక్కీగా అయితే అవ్వచ్చేమో అట్లా నేను చెప్పేది సార్. ఓకేనా?
లక్కీ ఓకే అయితే సార్. అవ్వచ్చు, చెప్పలేను, చేసుకుంటూ ఉండండి సార్. లేకపోతే కొత్త రిఫరెన్స్ విధానం అని తీసుకొస్తున్నాడని. అంతే కదా సార్, చెప్పాడు కదా వాడు కొత్త రిఫర్స్ నియమ నిబంధనలు తీసుకొస్తున్నాను. ఎర్లీ బర్డ్ కూడా చేంజ్ అవుతుంది, రిఫరల్ ప్రోగ్రామ్ కూడా మరి ఆ అప్డేట్ అనేది వస్తుంది త్వరలో. అవిటిని మేము త్వరలోనే ఏమన్నారు మేము మీకు ఏం చేంజ్ జరిగింది చెప్తామని చెప్పాడు. సో ఖచ్చితంగా రిఫర్ చేస్తేనే వర్క్, లేకపోతే లేదు అనేది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏంటనేది. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సో చూడండి సార్, ఇక్కడ నేను బైనాన్స్ లో ఈ రోజు ఒక కాయిన్ అనేది లాంచ్ అయినట్టున్నది. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇప్పటివరకు నేను చూడలేదు. ఈ రోజే రైట్, ఈ రోజే సార్ 6వ తారీఖు 3 గంటలకి లాంచ్ అయ్యింది. 3 గంటలు అంటే అంటే చూడండి సార్ ఎలా పైకి వెళ్ళిపోయింది చూడండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఆడ అలా పైకి వెళ్ళింది. సో మళ్ళీ అలా కిందికి వస్తుంది. 0.075లో వెళ్ళి ఇప్పుడు అది 0.07. సో చూడండి సార్, అక్కడ 0.0 పోయింది, పోయి 4500కి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతూ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా 411% పెరిగింది. ఎంత? 411% అంటే మామూలు విషయం కాదు. ఓకే, 411% పెరిగింది. సో దీని గురించి ఏఐ ఏం చెప్తుంది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటా, ఏం చెప్తుంది అనేది ఇక్కడ మొత్తం రాశారు దాని గురించి. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట. ఎందుకులేండి ఇదంతా కానీ. సో ఎవరు ఇంట్రెస్ట్ లేదు కదా ఎవరికి, కానీ ఎందుకు నేను చెప్పి మళ్ళీ. సో ఓకే, ఇలా ఈ విధంగా ఉంది సార్, చెప్తాను. సో 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే 1, 2, 3, 4 గంటలు అవుతుంది ఇది రిలీజ్ అయ్యి. సో ఫస్ట్ మినిట్లో చాలా పైకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత 1 అవర్లో మళ్ళీ కొద్దిగా తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ తగ్గింది. ఓకేనా? సో ఈ విధంగా ఇట్లా సో ఇక్కడ ఇన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే దాని మార్కెట్ కాప్ ఎంత, డిలేటెడ్ ఎంత, మార్కెట్ డొమైన్స్ ఏంటి, దాని యొక్క వాల్యూమ్ ఏంటి, సర్క్యులేషన్ సప్లై ఏంటి, టోటల్ సప్లై ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూసుకోగలం. వాయిస్ రావట్లేదు సార్, రాయ్ సార్. మంచి పని చేశారు, మీరు వాయిస్ రావట్లేదు అని చెప్పారు నాది, కానీ మీ వాయిస్ నాకు వినబడింది, నా వాయిస్ మీకు వినబడలేదు. సో అందుకని చెప్పేసి నేను లెఫ్ట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు వినబడుతుందా సార్? ఓకే సార్, ఓకే, ఇప్పుడు వాయిస్ రావట్లేదు. వినబడుతుంది సార్ ఇప్పుడు? సార్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో స్క్రీన్ షేర్ అయిపోయింది కదా, ఓకే, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇందాక మీకు బైనాన్స్ చూపిస్తున్నాను అనమాట, బైనాన్స్ గురించి నేను చూపిస్తున్నాను కదా. సో బైనాన్స్లో లిస్టెడ్ అయిన కాయిన్ గురించి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఈ రోజు రిలీజ్ అయింది, ఈ రోజు అయింది దాన్ని చూసాం మనం. ఓకే, ఏ విధంగా అది జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూసాము. సో అలాగే మనం పీవీసీని కూడా ఇక్కడ రోజు చూస్తున్నాం బైనాన్స్లో. ఇక్కడ కాకపోతే Web3లో చూస్తున్నాం మనం. Web3లో వ్యాలెట్ యాడ్ చేసుకొని మనం చూసుకుంటున్నాం.
రాజేష్ సార్ మళ్ళీ రావట్లేదు వాయిస్. ఏమైంది ఈరోజు వెబ్3లో పోతే బంద్ అయిపోతుంది. వెబ్3లో పోతే మీకు వాయిస్ రావట్లేదు, తర్వాత ఇది నా వాయిస్ రావట్లేదు, తర్వాత బంద్ అయిపోతుంది. ఒకరిద్దరు చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్, ఎందుకంటే రాకపోతే రావట్లేదని. ఇప్పుడు వాయిస్ వస్తుందా సార్? వాయిస్ ఉన్న స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ వస్తుంది. వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు రావట్లేదు సార్. వాయిస్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ కట్ అవుతుంది సార్. ఏమంటారు? ఇప్పుడు మీ మళ్ళీ మాట్లాడు సార్. గురుచాల సార్, సత్యనారాయణ సార్. సార్ స్క్రీన్ షేర్ వేస్తారు కదా, కట్ అవుతుంది అది. అదే చూస్తున్నాను, మళ్ళీ స్క్రీన్ షేర్ చూస్తాను ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ చూస్తాను. అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది, మాట కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి బైనాన్స్ వెళ్తే బంద్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తుందా సార్? వస్తుంది సార్. ఉండండి కొంచెం మాట్లాడుతూ ఉండండి, అప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు బంద్ అవుతుందని నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఉండండి, అట్లానే ఉండండి. ఓకే సార్, ఇది బైనాన్స్ మనము ఏదన్నా యాప్ వేసుకోవాలా సార్? అది బైనాన్స్ అనేది అప్లికేషన్ కదా సార్? మరి అదే అప్లికేషన్ వేసుకోవాలా సార్? అది ఏం వేసుకోవాలా? ఇప్పుడు బైనాన్స్ అంటే మనం ఏదన్నా అప్లికేషన్ వేసుకోవాలా సార్? అది అవును కదా. ఇప్పుడు ట్రస్ట్ వాల్యూ, ఇప్పుడు ఎక్స్చేంజ్, ఇప్పుడు ఉంది కదా సార్, ప్లే స్టోర్ ఉంది కదా సార్. మన వ్యాలెట్ లో ప్లే స్టోర్ ఉంటుంది కదా. అవును సార్. మనం అప్పుడు వాట్సాప్ కానీ అవి కానీ డౌన్లోడ్ చేసుకుంటాం, ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటామో అదే విధంగా మనము బైనాన్స్ ని డౌన్లోడ్ చేసుకొని దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి దాంట్లో కేవైసీ అంటారు, కేవైసీ చేసుకొని ఆ తర్వాత బైనాన్స్ యూజ్ చేస్తాం అనమాట. మీకు టైం ఉన్నప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి రాయండి, అక్కడ బైనాన్స్ అంటే ఏంటిది, బైనాన్స్ దేనికి యూజ్ అవుతుందని అడగండి. బైనాన్స్ లేకపోతే మన యూట్యూబ్ లో అడగండి. సో చాలా వీడియోస్ వస్తాయి, అది తెలుగులో అన్నానండి. అంటే ఈ మధ్యన మనము రాయడం రాకున్నా కూడా పర్వాలేదు, సో తెలుగులో అడిగినా కూడా చెప్తుంది. మన వాయిస్ మెసేజ్ తెలుగులో అడిగినా కూడా చెప్తుంది. అయితే అక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నాతోని మాట్లాడండి బైనాన్స్ గురించి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, లైవ్ లో ఉండండి. కొద్దిగా ఇది స్క్రీన్ షేర్ అవుతుంది లేనిది అది కొంచెం చెప్పారు, అందుకని. ఉన్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో మై పార్ట్నర్స్, చెప్పండి ఏంటి విషయాలు. టైం దగ్గరకు వస్తుంది, ఆల్రెడీ 8 నిమిషాలు మనకు ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ రోజు కూడా కొంచెం పీవీసీ మెటా పెరగల. చూడండి ఇక్కడ ఇది ఈ క్యాండిల్ చూసుకుంటే 1 అవర్ క్యాండిల్ పెడదాం ఒక్కసారి. సార్ ఇంతకు ముందు పీవీసీ మెటా 0.0069 వచ్చిండే. అవునా? ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాండిల్ కనబడుతుందా మీకు? తగ్గింది. ఓ గంట ముందు చాలా తగ్గింది. అంటే ఏం చేయాలా? ఆ టైంలో ఒకవేళ మనకు నమ్మకం ఉంటే ఆ టైంలో పీవీసీ మెటాని అమ్మేసేయాల. అర్థమైందా సార్? ఇప్పుడు కొనుక్కోవాలి. అవును సార్. సార్ ఇది మనం పీవీసీ మెటా అమ్మాలంటే ఎట్లా సార్? అది ఎప్పుడన్నా కొన్నారా మీరు పీవీసీని?
నేను మీటింగ్ లో యూఎస్డిటి తీసుకొని పివిఎస్సి మెటగా కన్వర్ట్ చేసినాం సార్. అంతే సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మనము యూజిటీ ఎలా కొన్నారు, ఎవరికైనా డబ్బులు పంపించి యూజిటీ కొన్నారు, అవునా అవునా? అవును అవును సార్. యూజిటీ ఎవరికైనా డబ్బులు పంపించి కొన్నారు, కొన్న తర్వాత ఏం చేశారు, పీవీసీని స్వాప్ చేసుకున్నారు, అంటే పీవీసీగా అవును మార్చుకున్నారు. సార్. అవును ఇప్పుడు కూడా అంతే, నువ్వు పీవీసీని అమ్మాలి అంటే కూడా పీవీసీని యూజిటీగా మార్చాలి, యూజిటీని అమ్ముకోవాలి. ఆహా. సార్ ఇప్పటి వరకు మీటింగ్ లో మాకు చేయించారు, కానీ అంత ఐడియా రాలేదు సార్. ఇప్పుడు పివిసిని మనము యూఎస్డిటీగా మార్చాలంటే ఎట్లా చేయాలి సార్? వాళ్ళు లేరా ఇప్పుడు మీకు కొనిచ్చిన వాళ్ళు, మా అప్పుడు ఆ టైంలో చేసిన వాళ్ళు సార్? ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు లేరా అంటున్నాను. నేను ప్రొద్దున మీటింగ్కి వెళ్తా సార్. అది ఈ రోజు గురించి కాదు సార్ మాట్లాడేది, నేను మాట్లాడేది ఈ రోజు గురించి కాదు. మీకు పొద్దున మీటింగ్ నైట్ మీటింగ్ కాదు నేను చెప్పింది. మీకు ఏమన్నాను, ఎవరో చెప్పారన్నారు కదా. అవునవును. అందుకని నేను అంటున్నాను. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ తెలిసే కదా, ట్రస్ట్ వ్యాలెట్. అవును సార్. ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ ఉంది చూడండి, ఇక్కడ ఉందా? అవును సార్. ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము, డిస్కవర్ అనేది ఇక్కడ డిస్కవర్ లోకి వెళ్ళి ఇక్కడ పాన్ కేక్ షాప్ లోకి వెళ్ళి, సో పీవీసీని కొనాలనుకుంటే ఎలా కొనాలి, పీవీసీని స్వాప్ చేయాలనుకుంటే ఎలా స్వాప్ చేయాలని చెప్తున్నా చూడండి. ఇప్పుడు వ్యాలెట్ కనెక్ట్ చేయాలి ఇక్కడ. అంటే పాన్ కేక్ టైప్ చేయాలి సార్, అది టైప్ చేయాలి. అక్కడ టైప్ చేయకుండా వచ్చేస్తుంది కూడా, ఓకేనా? సో లేదంటే ట్రస్ట్ లోనే స్వాప్ ఆప్షన్ ఉంది, స్వాప్ అంటారు, అది కూడా చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ మనం పైన ఏం కావాలో, మన దగ్గర యూఎస్డిటీ ఉంది, అనుకో. ఇక్కడ ఏం రాయాలి మనము, యూఎస్డిటీ అని రాయాలి. ఇక్కడ యూఎస్డిటీ పెట్టుకోవాలి పైన. తర్వాత కింద ఏం కొనాలనుకుంటున్నాం యూఎస్డిటీ తోని, పీవీసీ, అవునా? సార్ పీవీసీ కొనాలనుకుంటే ఇక్కడ పీవీసీ పెట్టాలి కింద, లేదంటే ఇందులో రాయాలి ఏమని, పీవీసీ అని రాయాలి. ఇక్కడ వచ్చింది పీవీసీ వచ్చింది. ఇక్కడ ఎంత కొనాలనుకుంటున్నాం అన్ని డాలర్లు రాయాలా, డాలర్స్. ఓకే సార్. సో నేను మొత్తం ఇక్కడ $3 నా దగ్గర ఉన్నాయి. సో మొత్తం కూడా కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత వస్తుంది నాకు, 481 పీవీసీ మీటర్ నాకు వస్తుంది. 3.29. అవును అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కింద షాప్ అని రాయాలి, షాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కింద కన్ఫర్మేషన్ చేయాలి. సో ఇక్కడ నాకు చార్జెస్ కూడా కట్ అవుతుంది, అంటే బిఎన్బి ఉండాలి, బిఎన్బి చార్జెస్ కూడా కట్ అవుతుంది. పిన్ ఇవ్వాలి. అందుకే దాని గురించి చెప్పట్లేదు అనమాట. ఇప్పుడు మీకు బిఎన్బి చార్జెస్ కూడా కట్ అవుతాయి కదా సార్, ఇప్పుడు చూపిస్తే. కట్ అవుతుంది. అదే సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది మీకు, ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఈ మధ్య నెట్వర్క్ సరిగ్గా లేనట్టు, అందుకని చెప్పేసి మరి చూపించాలి కదా సార్. చూపించకపోతే మరి నా బిఎన్బి కట్ అవుతుందని చెప్పి మీకు చూపించకపోతే మీకు ఎలా తెలుస్తుంది, తెలియదు కదా సార్. అవును సార్. అందుకని చెప్పేసి అన్ని మరి చూపించాల్సి వస్తుంది అట్లా, లేకపోతే మీకు అర్థం కాదు కదా. ఓకే సార్, కరెక్టే. అది మీకు చెప్పిన వాళ్ళే పూర్తిగా చెప్పాలి. స్క్రీన్ స్టక్ అయింది సార్. స్టక్ అయిందా? ఓకే. ఏమో మరి ఈ మధ్య నెట్వర్క్ అయితే ఫుల్ ఉంది కానీ అలా అవుతుంది. నాకు అర్థమవుతుంది. స్టక్ అయింది. స్టక్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం. మీరు నేను చేస్తాను, ఒక్క నిమిషం.
ఈయన కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది ఇక్కడ నా దగ్గర. బట్ అవును నాకేమో సార్. ఫుల్ గా చూపిస్తుంది, కానీ నాకేమో ఇక్కడ టవర్స్ ఏమో ఫుల్ గా చూపిస్తుంది, బట్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుగా అర్థమవుతుంది నాకు. మాకు కూడా వైఫై ఉంది సార్ ఇక్కడ. ఉమ్. నాదే ప్రాబ్లం ఉన్నది నాకు అర్థమవుతుంది అనమాట. నాదే ప్రాబ్లం ఉన్నట్టుగా ఉన్నది అని నాకు అర్థమవుతుంది అట్లా. అదే సార్. సో ఇంతకుముందు కూడా 2-3 సార్లు బంద్ అయింది కదా. అవును సార్. అవును సార్. సో అందుకే బిఎన్బి కట్ అయినా ఏది కట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, సో మీకు చూపించడానికి కొంతవరకు సాక్రిఫైస్ చేయాలి. అవును సార్, మీరు మీ ఇలాంటి లీడర్స్ మాకు చూపిస్తేనే కదా సార్ మాకు అర్థమయ్యేది. మీరు గురువులు సార్, మేము విద్యార్థులు. అయ్యో అంత లేదు సార్, ఏమో ఏదో మీ అభిమానము, నో ప్రాబ్లం సార్. కాదని అంతే సార్. అభిమానం ఓకే. సో స్క్రీన్ సార్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు? అయిపోయింది సార్, అది కట్ అయిపోయింది. ఓకే 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 సార్. సో టైం కూడా దగ్గరికి వచ్చింది, అందుకని చెప్పేసి ఇది ఇక అయిపోయినట్టున్నది. సరే సార్, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే రేపు చూద్దాం సార్ మరి. ఓకే సార్, రేపు చూపిస్తాను సార్. వాళ్ళని నేను చేసేసాను, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సరే, ఇప్పుడు మీరు కువైట్లో ఉంటారా సార్? అవును. మీది ఇప్పుడు ఇండియానేనా సార్? నాది ఇండియానే సార్, ఇండియానే. ఎక్కడ సార్? కరీంనగర్? అవును సార్, తెలంగాణ. అవును సార్, కరీంనగర్. మాది నిజామాబాద్ సార్, నిజామాబాద్ టౌన్. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నా, ఇప్పుడు గుర్తుందా? చెప్పలేదు సార్, ఇంతకుముందు చెప్పలే, ఇప్పుడే చెప్తున్నా. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకేనా? ఓకే సార్, ఖాళీ పరిచయం చేసుకుందామని అడిగిన సార్, ఏం తప్పుగా అనుకోవద్దు. ఏం తప్పలేదు, ఏం పర్లేదు. నా నెంబర్ కావాలంటే కూడా మీకు దొరుకుతుంది, గ్రూప్ లో ఉంటుంది నెంబర్ కూడా. చూసుకొని కాల్ కూడా చేయొచ్చు, మాట్లాడచ్చు, నో ప్రాబ్లం, ఎనీ టైం. అదే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రాయ్ సార్, రాయ్ సార్. హలో. రాయ్ సార్. హలో.
ఎస్ ఒక్క నిమిషం అదే మామూలు గ్యాస్ అయిపోయింది అక్కడ వంట ఇస్తున్నాడు. గ్యాస్ అయిపోయింది అందుకే. ఓకే ఓకే సార్. ఓకే సో రీ పార్ట్నర్స్ ఇంకా ఏంటి విషయాలు? సో ఇప్పుడు ఈరోజు మనకి ఇదే. సో మరి రేపు మళ్ళీ మనం మాట్లాడదాం, ఎందుకంటే అక్కడ గ్యాస్ అయిపోయిందంటే మరి కిందికి వెళ్ళి గ్యాస్ తీసుకురావాలి, వంట మధ్యలో ఆగింది. సో రీ పార్ట్నర్స్ ఇంకేమైనా ఉంటే కనుక రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో జై పీయూష్ మేట, పీయూష్ వెళ్ళి థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్.